ఈ రోజుల్లో అత్యాచారాలు అయితే బాగా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అందులోనూ ఆడపిల్లల విషయంలో అయితే మరీ దారుణంగా అతి కిరాతకంగా అయితే ఉంటున్నాయన్నమాట. అలాంటిదే ఈ స్టోరీ అన్నమాట. చిన్నప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తల్లిదండ్రులు అమ్మ అంటేనే ఎంతో కంగారు పడి భయపడిపోతుంటారు. అలాంటిది తన కన్న కూతుర్నే వాళ్ళ కళ్ళ ముందు కాల్చి మరీ చంపిన భర్తని ఏం చేయాలి, వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అలాగే ఆ పుట్టిన పాప పరిస్థితి ఏంటిటో ఇవాళ అయితే స్టోరీలో విందామన్నమాట. ఇది ఒక సిటీ పక్కన ఉన్న చిన్న పల్లెటూరు. వాళ్ళకి ఒకే ఒక అమ్మాయి అన్నమాట. తన పేరే రమ్య. తను చాలా బాగా చదువుకుంది. డిగ్రీ వరకు అయితే తను చదివిందనమాట. చదివిన తర్వాత రోజులు బాగోపోవడంతో ఆడపిల్లలు బయటికి వెళ్తే చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళైతే అమ్మాయికి పెళ్లి చేసేయాలని అయితే అనుకున్నారనమాట. వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళకి ప్రాణం. చాలా ఇదిగా ఎంతో సంతోషంగా చూసుకుంటారనమాట. వాళ్ళు లేనిదే ఒక్కరోజు కూడా ముద్ద తినరు, అంత ప్రాణం అనమాట అమ్మాయికి. అలాంటి తనను హైదరాబాద్కి ఇచ్చి జాబ్ చేసే వ్యక్తికి అయితే ఇచ్చి పెళ్లి చేశారనమాట. అందరూ ఒకలా ఉండరు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. తను ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా బాగుండేవారు. అలాగే వాళ్ళిద్దరికీ ఒక పాప అయితే పుట్టిందనమాట. అలా ఒక సంవత్సరం పాటు బాగున్న తర్వాత రోజు తను తిడుతూ కొడుతూ కట్నం తెమ్మని, ఏదో ఒకటి పుట్టింటి నుంచి తెమ్మని రోజు కొడుతూ ఉండేవాడు అనమాట. ఆ దెబ్బలు తను తట్టుకోలేక చాలా దారుణంగా నీరసంగా అయిపోయి అటు తల్లిదండ్రికి చెప్తే వాళ్ళు ఏమైపోతారా అన్న ఉద్దేశంతో తను ఏమీ చెప్పేది కాదన్నమాట. చెప్పకపోవడంతో రోజు తనని ఎన్నో చిత్రహింసలు పెడుతూ సిగరెట్తో తనని ఒంటి మీద కాలుస్తూ చాలా చిత్రవద అనుభవించేలా చేశాడనమాట. కొన్ని రోజులకి ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఫోన్ చేసిందన్నమాట అమ్మాయి. చేసిన తర్వాత ఈ విషయం తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయడంతోనే వాళ్ళు బయలుదేరిపోయారనమాట. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేసుకున్నామన్న ఉద్దేశంతో అయితే బయలుదేరిపోయారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన కారణంగా తన భర్త తనని చెదకొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడనమాట. చచ్చిపోయే విధంగా కొట్టినా సరే తను చావలేదని చెప్పేసి ఆ కోపంతో అప్పటికే తన పాపం మంచం మీద అయితే పడుకొని ఉందన్నమాట. అప్పటికే తనని ఏం చేశాడంటే కిరోసిన్ వేసి నిప్పు అంటించాడు అనమాట. తను చచ్చిపోవాలని చెప్పేసి కిరోసిన్ వేసి నిప్పు అంటించాడు. ఈలోపే వాళ్ళు తల్లిదండ్రులు వచ్చే టయానికి తను బూడిదైపోయి ఉందన్నమాట. మంటల్లో ఆల్రెడీ సగం కాలిపోయి ఉందన్నమాట. ఈలోపు ఆ కేకలకి లెగిసిన పాప ఏడుస్తూ ఆ పక్కనే కూర్చొని ఉందన్నమాట. ఈలోపే తనని లోపల పెట్టేసి తాళం వేసేసి అయితే తన భర్త అయితే పారిపోయాడు అనమాట. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ చిన్న పాపను తీసుకొని ఎన్నిసార్లు కేసు చుట్టూరు తిరిగినా కూడా తనకి ప్రాబ్లంకి సాల్వ్ అవ్వలేదన్నమాట. ఇలా చాలామంది అండి, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు సగం ఇలాగే అయిపోతున్నాయి అన్నమాట. అందులోనూ సగం అత్యాచారాలు, అలాగే రేప్ కేసులు ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చదివించాలన్నా కూడా ఈ భయం కారణంగా చాలామంది చదివించలేకపోతున్నారు. త్వరగా పెళ్ళిళ్ళు చేసేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఇలాంటి జరగడం వల్ల కూడా ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయన్నమాట. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే నిజంగా ఇలాంటి మనిషిని ఏం చేయాలంటారు మీరే చెప్పండి. చాలా బాధ అయితే అనుభవించారనమాట వాళ్ళ తల్లిదండ్రులు అయితే. కొన్ని రోజులకి అంతా మర్చిపోయినా గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ కూతుర్ని తలుచుకుంటూనే ఉంటారు. అదే బెంగతో వాళ్ళ నాన్న అయితే చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత పాపం తన మనవరాల్ని వాళ్ళ అమ్మమ్మే చూసుకుంటుందన్నమాట. ఇప్పటికీ కూడా తన అమ్మాయి అయితే చాలా బాగా చదువుకుంటుందన్నమాట. పాపం వాళ్ళు తాతయ్య లేకపోయినా వాళ్ళ తాతయ్య అమ్మ నాన్న లేని లోటు అయితే వాళ్ళ అమ్మమ్మే ఒక్కరే కూలి పని చేసుకుంటూ ఆ మనవరాల్ని బాగా చూసుకుంటున్నారన్నమాట. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.